ఇక గుడ్ కంటెంట్ కు నో, బ్యాడ్ కంటెంట్ కు ఎస్. సోషల్ మీడియాలో వ్యూయర్స్ విపరీత ధోరణి. సోషల్ మీడియా జమానా ఇది. ఇక్కడ నుంచి ఎవరికి పట్టదు, ఇక్కడ మంచి ఎవరికి పట్టదు. వద్దన్నా చెడు వెంట పడుతుంటారు. ఎవరైనా మంచి బోధిస్తుంటే ఏంట్రా సోదిగాడు అని చూస్తున్నారు. ఇక ఆర్థిక క్రమశిక్షణ గురించి సూచనలు ఇస్తే మాకు తెలుసులేరా అని ఓ చూపు చూస్తున్నారు. కానీ వల విసిరితే చాలు లక్షలు పోగొట్టుకునేందుకైనా సిద్ధపడుతున్నారు. పనికిరాని ముచ్చట్లకే ఇవాళ విలువ ఉన్నది. మంచి రోజులు చెల్లినాయి. బోల్డ్ కంటెంట్ కనిపిస్తే చాలు చొంగ కారుస్తారు. ఏమైనా అంటే జమానా అట్లుందిరా భయ్ అని డైలాగులు పేలుతుంటాయి. ఇంకా దీనికే వ్యూయర్స్ కూడా ఓటేస్తున్నారు మరి అంటూ. ఇక సొగసుల వల్ల విసిరితే పడిపోవడే, ₹1000 సరే సబ్స్క్రిప్షన్ తీసుకునే అంటూ. ఇక చూడండి ఒకసారి, ఇది నిజం కరెక్ట్. ఇది ఇప్పుడు ట్రెండ్ నడుస్తా ఉన్నది. సోషల్ మీడియాలో ఏదైనా వల్గర్ కంటెంట్ పెట్టాం అనుకో, ఇప్పుడు నిన్న మొన్న ఇదేంది విష్ణుప్రియ ఒక ఫోటో పెట్టింది కదా, సగం సగం డ్రెస్సులు వేసుకున్నటువంటి ఫోటో ఒకటి పెట్టిందని చెప్పేసి కేసులు పెడతారు కదా. అట్లాంటి వల్గారిటీ కంటెంట్ ఉంటున్నావు ట్రెండింగ్ అవుతా ఉన్నది. ఇది చూడండి ఇక్కడ ఏం మాట్లాడుతూ ఉన్నారు. నిజంగానే ఇప్పుడు మంచి చెప్తే ఏంద్రా నీ సోదేంద్ర అన్నట్టు చూస్తున్నారు ఒకరు. మంచి వీడియోలు, హెల్త్ కి సంబంధించిన వీడియోలు, లేదా గిట్లుండ్రు రాబాయి గట్లుండ్రు రాబాయికి ఎగ్జామ్లు మీకు అది కాదు అంటే ఇక చెప్పినో లేరా నాయన, నిన్నే చూసినాం మేము ఇక పోయి ఇక నువ్వే చెప్పాలి మాకు అన్నట్టు చూస్తున్నారు. ఇక అదే అశ్లీల కంటెంట్ కు, బోల్డ్ కంటెంట్ అయితే సబ్స్క్రిప్షన్లు తీసుకొని మరి ఈ పాడుపడ్డ డేటింగ్ యాప్లు వచ్చినాయి కదా, వాడు మనం సెల్ ఫోన్ ఓపెన్ చేస్తే చాలు ప్రతి 2-3 రీళ్ళకు ఒకసారి ఒకడు ఫ్రెండ్ యాప్ అని వస్తాడు, ఒకడు ఇంకొక యాప్ అని వస్తాడు. ఎడిపోతా ఉన్నది ఆ యాప్లకు మళ్ళీ వీళ్ళు కనెక్ట్ కావడం, దాంట్లో వెనక డబ్బులు కట్టాలి, దానికి సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి, దానికి నిమిషానికి ఇంత డబ్బులు కట్టాలని ఉంటది. అవన్నీ కూడా నేను అంతా చెక్ చేసిన అంతా కూడా. గట్లాంటి వాటికైతే వీళ్ళు ఎడిక్ట్ అవుతా ఉన్నారు. ఇప్పుడు ఉన్నటువంటి యువత కావచ్చు అందరిగా. వీడియోలు కూడా వల్గారిటీకి సంబంధించిన వీడియోలు చేస్తేనే మంచిగా చూస్తుర్రు. కానీ ఇది ఎంతవరకు కరెక్ట్, ఎన్ని రోజులు ఉంటుంది, ఇది ఏం నేర్పిస్తున్నాం మనం సమాజానికి, అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు జనాలు ఏది చూస్తున్నారో అది మనం కంటెంట్ చేయడానికి కాదు కదా ఇక్కడ ఉన్నది. ఇవాళ చెడు కంటెంట్ చూస్తున్నారని చెప్పేసి మనం చెడు కంటెంట్ చేద్దామా, చెడు మార్గంలోనే పోదామా, అట కాదు కదా. సరే తెలుసో తెలియక అటు పక్క మళ్ళీ ఇటు పక్క తీసుకురావాల్సిన బాధ్యత మన మీద కూడా ఉన్నది. కాబట్టి ఈ చెడు కంటెంట్ కు ఎప్పుడైనా కూడా అడిక్ట్ కావద్దు. చూడండి ఎట్లా ఉన్నదో. అడిక్ట్ కావడం వల్ల అంటే అశ్లీల కంటెంట్ అనే కాదు, ఇక మనోడు ఫోన్ పట్టుకొని వస్తున్నాడు, ఏమొస్తాడు అలా అది ఉంటుంది ట్రేడింగ్ చేస్తాడు దాంట్లో. లేదంటే నువ్వు ₹1000 పంపుతావా నాకు, నీకు ఏమంటే 10,000 పంపిస్తా 5 నిమిషాల్లో అంటాడు. వాడు అన్నిటికి మొత్తం అడిక్ట్ అయిపోయి ఉన్న కాడికి ఓడ్చుకోపోతుంది. అలా లాస్ట్కి ఏమవుతుంది, నెత్తిన తడుగుట్టేసుకొని కూర్చోవాల్సి వస్తుంది, ఏముండదు దాంట్లో. కాబట్టి దీని మీద జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఉన్నటువంటి యూత్ ముఖ్యంగా. చేతిలో ఫోన్ ఉంటే చాలు. ఇప్పుడు మీరు ఒకసారి మీ గుండెమే చేసుకొని చెప్పండి, మీరు ఒక్కరే ఉండి 4 గోడల మధ్యలో మీ చేతిలో ఫోన్ ఉన్నప్పుడు మీరు ఎట్లాంటి కంటెంట్ చూస్తూ ఉన్నారు ఫోన్లలో, మీరు ఒకసారి ఆలోచించుకోండి. అది దేనికి దారితీస్తుంది భవిష్యత్తులో. ఇవాళ మనము ఏం నేర్పిస్తా ఉన్నాం రాబోయే తరానికి అనేది కూడా మనం ఒకసారి ఆలోచించుకోవాలి కదా.